నమస్కారం. ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు ఏపీ ప్రజలకు గర్వకారణమన్న సీఎం చంద్రబాబు. అశోక్ గజపతిరాజు గవర్నర్ గా విజయవంతం అవ్వాలంటూ ట్వీట్. గంజాయి కేసులో పట్టుబడితే సంక్షేమ పథకాలు కట్ చేస్తామన్న హోంమంత్రి అనిత. అరకు పాడేరు ప్రాంతాలు అంటే కాఫీ గుర్తొచ్చే విధంగా చేస్తున్నామని స్పష్టం. P4 పథకంలో భాగంగా చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు పంపిణీ చేసిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. విద్య, వృత్తి, వ్యాపార రంగాల్లో వెనుకబడిన వర్గాలను ఆదుకోవటమే P4 ఉద్దేశమని స్పష్టం. రిటైర్ ఇంజనీర్ రామారావు హత్య కేసును ఛేదించిన పోలీసులు. నిందితులు వేమిరెడ్డి ఉపేందర్, కేర్ టేకర్ అనూష డబ్బు కోసం హత్య చేసినట్లు విచారణలో వెల్లడైందని స్పష్టం. పూసపాటి రాజకుటుంబీకుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్ గా నియమితులవటం పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. గోవా గవర్నర్ గా నియమితులైన అశోక్ గజపతిరాజుకు హృదయపూర్వక శుభాభినందనలు అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇది గర్వకారణం. అశోక్ గజపతిరాజుకు ఇంతటి గౌరవనీయ పదవిని ఇచ్చిన సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి, ప్రధాని నరేంద్ర మోదీ గారికి, కేంద్ర కేబినెట్ కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ విశిష్ట పదవిలో అశోక్ గజపతిరాజు గారు విజయవంతం అవ్వాలని, పదవీ కాలాన్ని పరిపూర్ణంగా నిర్వర్తిస్తారని ఆకాంక్షిస్తున్నాను అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. గతంలో అరకు, పాడేరు ప్రాంతాలు గంజాయి హబ్గా ఉండేవని, ప్రస్తుతం అరకు అంటే కాఫీ గుర్తొచ్చే విధంగా మార్చివేసినట్లు ఏపీ హోంమంత్రి అనిత తెలిపారు. అరకును కాఫీ బ్రాండ్గా తీర్చిదిద్దినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, ఈగల్ టీం కలిసి పనిచేసి మార్పును తీసుకొచ్చాయని వివరించారు. పార్లమెంట్ వంటి ఉన్నత స్థానాల్లోనూ అరకు కాఫీని ప్రమోట్ చేయగలిగినట్లు వెల్లడించారు. గంజాయి వ్యాపారస్తుల ఆర్థిక మూలాలు దెబ్బతీస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఇప్పటి వరకు 7 కోట్ల ఆస్తులు సీజ్ చేశామన్నారు. కింగ్ పిన్స్ మూలాల్లోకి వెళ్లి వారితో సంబంధం ఉన్నవారందరినీ బాధ్యుల్ని చేస్తున్నామని వెల్లడించారు. గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సొమ్ము చేసుకునే వారి పట్ల కఠినంగా ఉన్నామని స్పష్టం చేశారు. సీజ్ చేసిన ఆస్తులతో డీ అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. గంజాయి కేసులో ఎవరైనా పట్టుబడితే సంక్షేమ పథకాలు నిలుపుదల చేసే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. వైఎస్ఆర్సీపీ నేతలకు ఆర్థిక వనరుగా మారిన గంజాయి సాగుని సున్నా చేశామని తెలిపారు. గంజాయి కేంద్రంగా పేరొందిన ఏజెన్సీ ప్రాంతంపై అపవాదు పోగొట్టి అరకు బ్రాండ్ ఇమేజ్ తిరిగి తీసుకొచ్చామని వ్యాఖ్యానించారు. గంజాయిపై డేగకన్ను ఉండాలనే లక్ష్యంతోనే ఈగల్ పేరు గంజాయి నిర్మూలన బృందానికి సీఎం చంద్రబాబు సూచించారని వివరించారు. ఈగల్ టీం సభ్యులు సమర్థంగా పనిచేస్తున్నారని అన్నారు. ప్రత్యేకంగా టీంలు ఏర్పాటు చేసుకుని గంజాయిపై ఉక్కుపాదం మోపారని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో గంజాయి సాగు ఓ కుటీర పరిశ్రమ ద్వారా ప్రోత్సహించారని ఆరోపించారు. గాంజా నిర్మూలనకి గవర్నమెంట్ ఏం చేస్తుందన్న విషయాలు కానీ ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత, అదేవిధంగా ప్రజలకి మోటివేట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఈరోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది. ఈరోజు పర్టికులర్గా చెప్పాలంటే ఒక గాంజాయి మహమ్మారి నుంచి రాష్ట్రాన్ని రక్షించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు లిటరల్లీ చెప్పాలంటే ఒక యజ్ఞమే చేస్తున్నారు. ఎందుకంటే డే ఫస్ట్ నుంచి కూడా, గవర్నమెంట్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రం అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి. ఈ వ్యవస్థని నిర్వీర్యం అయిపోయిన తర్వాత తిరిగి గాడిలో పెట్టడానికి ప్రత్యేకంగా ఇక్కడ అత్యంత అవరోధమైన గాంజాయిని అరికట్టాలి అని ఒకే ఒక ఉద్దేశంతో నేను హోమ్ మినిస్టర్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు డే ఫస్ట్ నుంచి కూడా ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయాలి. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం ద్వారా కొంత గాంజాయి విషయంలో చాలా ఎక్కువగా మనం దృష్టి పెట్టి దాన్ని నివారించే కార్యక్రమాలు చేయాలి అని చెప్పి ఆ రోజు ఆలోచన చేసుకొని, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా శక్తి వంచన లేకుండా, పర్టికులర్గా ఈ వర్డ్ ఎందుకు ఉపయోగిస్తున్నానంటే శక్తి వంచన లేకుండా పని చేసాం కాబట్టి ఈ రోజుకి గాంజా విషయంలో మేము రిజల్ట్, ఆ ఫలితాన్ని కూడా మేము అందుకోగలుగుతున్నాం, మీ అందరికీ కూడా అందించగలుగుతున్నాం. ఎందుకంటే ఒకనొక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ అనేసరికి గాంజా హబ్ అని, లేకపోతే డ్రగ్స్ హబ్ అని మాట్లాడుకునే సందర్భం. అదేవిధంగా ఎక్కడైనా గాంజా దొరికింది, డ్రగ్స్ దొరికినాయి అంటే పక్క రాష్ట్రాల్లో ఉన్న డీజీపీలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఇదంతా కూడా హారిజన్ ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది, గాంజా అంటే ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువగా వస్తుంది అని చెప్పుకునే పరిస్థితి నుంచి ఈరోజు ఏదైతే ఏజెన్సీ ప్రాంతం అరకు, పాడేరు అటువంటి ప్రాంతాలు గంజా హబ్గా మారాయి అనుకున్న పరిస్థితి నుంచి ఈరోజు తిరిగి కాఫీ బ్రాండ్గా ఈరోజు తీర్చిదిద్దగలిగే పరిస్థితి తీసుకొచ్చామంటే, ఈరోజు అరకు అంటే ఒక కాఫీ గుర్తొచ్చే విధంగా తయారు చేసుకున్నామంటే ఈరోజు శక్తి వంచన లేకుండా ఈగల్ టీం, అదేవిధంగా డిపార్ట్మెంట్, ఈరోజు గవర్నమెంట్ కలిసి పనిచేసింది. ఈరోజు
జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచంద్ర జిల్లా పర్యటనలో భాగంగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎస్పీలకు సంబంధించిన పలు సమస్యలపై అధికారులతో చర్చించేందుకు వచ్చానని ఆయన కలెక్టర్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 ప్రకారం జాతీయ ఎస్సీ కమిషన్కు అనేక అధికారాలు ఉన్నాయని చెప్పారు. జిల్లాలోని 44 విభాగాల ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించి ఎస్సీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాల అమలు వివరాలను అడిగి తెలుసుకున్నామన్నారు. ప్రధానమంత్రి ద్వారా ప్రవేశపెట్టిన రుణ పథకాలు ఎలా అమలవుతున్నాయనే విషయంపై బ్యాంకర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యామని తెలిపారు. పూచీకత్తు లేకుండా 5 కోట్ల వరకు రుణాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గృహ నిర్మాణానికి అవసరమైన నిధుల విడుదలపై బ్యాంకర్లకు సూచనలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. పోలీస్ శాఖకు సంబంధించి ఎస్సీలకు ఎదురవుతున్న సమస్యలపై కూడా సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఈ రివ్యూ మీటింగ్స్ ద్వారా ఎస్సీలకు న్యాయం జరిగేందుకు మార్గం సుగమం అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం చిరు వ్యాపారులకు అండగా నిలుస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. గుర్తింపు కార్డు ఉన్న వారికి ఎటువంటి షూరిటీ లేకుండా 10,000 రూపాయల రుణాలు బ్యాంకులో ఇస్తున్నారని చెప్పారు. P4 పథకం ద్వారా విద్యా, వృత్తి, వ్యాపార రంగాల్లో వెనుకబడిన వర్గాలను ఆదుకోవడమే ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే వివరించారు. P4 కార్యక్రమంలో భాగంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తన కార్యాలయం వద్ద నిరుపేద చిరు వ్యాపారులకు తోగుడు బండ్లను పంపిణీ చేశారు. దాదాపు 20 మందికి బండ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిరు వ్యాపారులకు ఎల్లప్పుడూ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. చిరు వ్యాపారులకు అండగా తాను కూడా కొంతమేర సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు జారీ చేస్తుందని, ఆధార్, రేషన్ కార్డుతో పాటు గుర్తింపు కార్డు ఉన్నవారు 10,000 రూపాయల వరకు ఎటువంటి హామీ లేకుండా బ్యాంకుల నుంచి రుణం పొందవచ్చన్నారు. రుణం సకాలంలో చెల్లిస్తే 50,000 వరకు రుణ సౌకర్యం పొందే అవకాశం ఉంటుందన్నారు. అధిక వడ్డీలతో రుణాలు తీసుకుని నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం చొరవ చూపుతోందన్నారు. P4 పథకం ద్వారా విద్య, వృత్తి, వ్యాపార రంగాల్లో వెనుకబడిన వర్గాలను ఆదుకోవటమే ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే వివరించారు. భవిష్యత్తులో మరిన్ని చిరు వ్యాపారులకు తోపుడు బండ్ల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో చిరు వ్యాపారులకి అండగా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తూ ఉంది. అలాగే శాసనసభ్యుడిగా నిరంతరం కూడా వాళ్ళకి అన్ని రకాల అభివృద్ధి కోసం అండగా ఉంటా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వ పరంగా స్ట్రీట్ వెండర్స్కి లైసెన్సులు ఇస్తున్నాం. లైసెన్సులో మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వాళ్ళ గుర్తింపు కార్డు ఇచ్చిన తర్వాత ఆ కార్డు తీసుకొని ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు తీసుకుని వెళ్తే బ్యాంకుల్లో 10,000 రూపాయలు ఎటువంటి పూచీకత్తుల్లో హామీ లేకుండా లోన్ ఇస్తారు. ఆ 10,000 రూపాయలు కనుక మళ్ళీ తిరిగి ప్రాంప్ట్గా కనుక చెల్లిస్తే 50,000 వరకు రుణాలు ఇవ్వటం. అంటే ఇవాళ బయట అధిక వడ్డీలకు తీసుకోకుండా చిరు వ్యాపారులు దోపిడీ గురి కాకుండా మరి బళ్ళ మీద పెట్టుకుని అమ్ముకునే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఎవరైనా లోన్లు ఎక్కడన్నా మీకు ఇబ్బంది వస్తే మా ఎమ్మెల్యే కార్యాలయంకి వస్తే దగ్గరుండి వాళ్ళకి లోన్ ఇప్పించే కార్యక్రమం చేసి పెడతాం. అట్లాగే ప్రభుత్వ పరంగా కూడా సబ్సిడీలు చిరు వ్యాపారులకి లోన్లు కానీ అన్నీ కూడా సబ్సిడీ రుణాలు కూడా పెట్టబోతూ ఉన్నాం. ఇదే కాకుండా ఇవాళ ఏదైతే డోర్ టు డోర్ పాదయాత్ర చేసినప్పుడు మా దగ్గరకు వచ్చి మా వ్యాపారం బళ్ళు పోయినాయి, బళ్ళు పాడైపోయినాయి, మన వరదల్లో దెబ్బతిన్నాయి, ఆర్థికంగా బళ్ళు కొనుక్కోలేని స్థితిలో ఉన్నామంటే మరి వాళ్ళందరికీ కూడా ఉచితంగానే బళ్ళు ఈరోజు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఎన్ని అప్లికేషన్లు వచ్చినా నోట్ చేసుకొని ఆ అప్లికేషన్లు మా డివిజన్ పార్టీ నాయకులు ధృవీకరించిన తర్వాత వాళ్ళందరికీ సహాయం చేయటం. ఇవాళ 64వ డివిజన్ రవికుమార్ కానీ మిగిలినటువంటి డివిజన్ నాయకులు కానీ నిరంతరం కూడా ప్రజలకి అండగా ఉంటూ సహాయం చేయడంలో ముందుకెళ్తా ఉన్నాం. ఏది ఏవైనా P4లో పీపుల్స్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అని ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపుందో దాంట్లో ఉన్న వర్గాల నుంచి లేని వర్గాలను ఆదుకోవటం, వాళ్ళకి అండగా ఉండటం. అది ఆర్థికంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, చదువుల పరంగా కావచ్చు, లేదంటే ఇంకో రకంగా కావచ్చు, ఏదొచ్చినా సరే దానికి జవాబుదారితనంగా చేస్తూ ఉన్నాం. ఈరోజు P4లో భాగంగా దాదాపు 20 తోపుడు బళ్ళు నిన్న ఈరోజు ఇవ్వటం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇస్త్రీ బళ్ళు కానీ అన్నీ కూడా రజకులకి కుల వృత్తులు చేసుకున్న వాళ్ళందరికీ కూడా సహకరిస్తాం. అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటాం. మా నియోజకవర్గంలో పేద వర్గాలని కంటికి రెప్పలాగా చూసుకుంటామని తెలియజేస్తాం.
విద్యతోనే ప్రతి ఒక్కరి వికాసం సాధ్యపడుతుందని మాజీ ఎంపీ శ్రీ రామకృష్ణ సమితి గౌరవ అధ్యక్షులు ప్రముఖ సంఘ సేవకులు గోకరాజు గంగరాజు అన్నారు. వివేకానంద విద్యా సంస్థలలో వేలాది మంది చిన్నారులకు నాణ్యమైన విద్య అందటం పట్ల తనకెంతో సంతోషంగా ఉందన్నారు. అటువంటి చిన్నారులతో కలిసి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం ఎన్నటికీ మరువలేనని చెప్పారు. అనంతలక్ష్మి సేవా సంఘం ఆధ్వర్యంలో అజిత్ సింగ్ నగర్లోని వివేకానంద సెంటినరీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుతో కలిసి గోకరాజు గంగరాజు విద్యార్థుల మధ్య కేక్ కట్ చేశారు. పుట్టినరోజును పురస్కరించుకొని పాఠశాలలో పనిచేస్తున్న కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ, వేద పండితులకు కూరగాయలు, దివ్యాంగులకు కూరగాయలు, అల్పాహారం, విద్యార్థులకు పుస్తకాలను గోకరాజు గంగరాజు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గోకరాజు గంగరాజు మాట్లాడుతూ తన పుట్టినరోజు చిన్నారుల సమక్షంలో జరుపుకోవటం, ఎమ్మెల్యే బోండా ఉమ హాజరు కావటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సేవా తత్పరత కలిగిన గొప్ప వ్యక్తి గోకరాజు గంగరాజు అని అన్నారు. రాజకీయవేత్తగానే కాకుండా వ్యాపార పరంగాను సేవా పరంగాను ఈ రాష్ట్రంలో ముందు వరుసలో ఉన్న నాయకుడు గోకరాజు గంగరాజు అని అన్నారు. గోకరాజు గంగరాజు నిండు నూరేళ్లు జీవించాలని కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని కోరుతున్నట్లు తెలిపారు. అనంతలక్ష్మి సేవా సంఘం వ్యవస్థాపకులు పి అప్పలరాజు మాట్లాడుతూ తమకందరికీ మార్గదర్శకులు గోకరాజు గంగరాజు అని అన్నారు. ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహించే అవకాశం రావటం తమకెంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఈరోజు మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ గోకరాజు గంగరాజు గారి 82వ పుట్టినరోజు వేడుకల్ని సెంట్రల్ నియోజకవర్గంలో వివేకానంద స్కూల్లో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఉన్నత విలువలు కలిగినటువంటి గంగరాజు గారి పుట్టినరోజు ఎంతోమందికి ఆదర్శం. ఎందుకంటే ఆయన దాతృత్వం, ఆయన సేవాగుణం, ఆయన విద్యకి ఇచ్చే ప్రాధాన్యత, అనేక వేల మంది పిల్లల్ని ఆయన చదివించే దాంట్లో అనేక స్కూల్స్ పెట్టి, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఇండస్ట్రీస్ పెట్టి జాబులు ఇవ్వటం కానీ అనేక మందికి ఈ సమాజానికి ఆయన ఎంతో చేసినటువంటి వ్యక్తి. అలాంటి ఉన్నత విలువలు కలిగినటువంటి గంగరాజు గారు పుట్టినరోజు వేడుకలు చేసుకోవటం, మా అందరూ కూడా పాల్గొనటం మా అందరి బాధ్యత. కాబట్టి ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో వారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాము. చాలా సంతోషం. 82వ పుట్టిన రోజు మరి వివేకానంద స్కూల్ ప్రాంగణంలో సుమారు 2000 మంది విద్యార్థులు సమక్షంలో ఈ పుట్టినరోజు వేడుకలు చేసుకుంటూ నాకు చాలా ఆనందంగా ఉంది. మన ఇంతమంది విద్యార్థులు వారి నోటి చలవతో ఈరోజు నేను ఈ పుట్టినరోజు కార్యక్రమం చేసుకుంటున్నానంటే చాలా అదృష్టం. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ వివేకానంద స్కూలు మన విజయవాడలోనే కాకుండా రాష్ట్రంలో కూడా అగ్రస్థానంలో ఉంది. 10th క్లాస్లో 100% వచ్చిన స్కూల్స్ చాలా తక్కువ, వాటిలో ఈ స్కూల్ కూడా ఉంది. ఇక్కడ ఉన్న టీచర్స్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ ఎంతో ప్రేమగా సొంత పిల్లలను చూసుకున్నట్టుగా విద్యార్థులను తీర్చిదిద్దినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథి ప్రతిమ నాయకులు బొండా ఉమామహేశ్వరరావు గారు కూడా దీంట్లో రావడం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. వారికి నా ధన్యవాదాలు. అలాగే కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఎంతో శ్రద్ధగా మరి ఈ కార్యక్రమం మరి ప్రతి సంవత్సరం చేసుకుంటున్నారు. నాకు మరి చిన్నారుల ఆశీస్సుల కోసం నేను యాక్సెప్ట్ చేస్తున్నాను తప్ప లేకపోతే మరి ఇటువంటి కార్యక్రమాల్లో నాకంత ఇష్టం ఉండదు. ఎంచేదంటే అందరికీ పుట్టినరోజులు వస్తాయి. మనం ఏది దేశంలో ఏదో పెద్ద కార్యక్రమం చేసిన వాళ్ళం కాదు. మహానుభావులు ఎంతమంది ఉన్నారు. అయినా కూడా అందరు ఈ కోరిక మేరకు నన్ను పిలిచినందుకు నేను ఆదరవుతున్నాను. చాలా సంతోషం. అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. బీహార్లో ఓటర్ల నమోదు పేరుతో పౌరసత్వాన్ని నిర్ణయించేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ఆరోపించారు. విజయవాడ బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటరు నమోదు ప్రక్రియకు పౌరసత్వం గుర్తించడం అన్నది అసంబద్ధమని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఎన్నికల సంఘం పట్టించుకోవటం లేదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ ప్రయోజనాలకు అనుగుణంగానే ఎన్నికల సంఘం పనిచేస్తుందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి హానికరమని అభిప్రాయపడ్డారు.
కరేళ్ళలో రైతులు చాలా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. మొత్తం 11,000 జనాభా ఉన్న మేజర్ పంచాయతీ 16 హ్యామ్లెట్స్ ఉన్నాయి. తెలుగుదేశం, వైసీపీ, జనసేన, సిపిఎం, అన్ని వామపక్ష పార్టీలు, అన్ని పార్టీలు ఏకమైనవి, అన్ని కులాలు ఏకమైనవి. తెలుగుదేశం వాళ్ళు ముఖ్యంగా అక్కడ ఎమ్మెల్యే దాన్ని చీల్చి ఏదో రకంగా బలహీనపరిచి చేయాలని చూస్తున్నారు. అధికారులేమో బెదిరించి దాన్ని లాక్కోవాలి అని వాళ్ళు చూస్తున్నారు. కానీ రైతులు మాత్రం పట్టుదలగా ఉన్నారు. ప్రజాభిప్రాయాన్ని తొంగలో తొక్కి మేము భూములు తీసేసుకుంటామంటే మాత్రం ఈ ప్రభుత్వం తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ గత సంవత్సర కాలం 2 ఏళ్ళు ఎప్పుడూ లేని విధంగా హైవే ఎక్కి రైతులు నిరసన తెలియజేశారు. ఆ నిర్బంధాన్ని కూడా ప్రతిఘటించి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టారు. అయినా కూడా భయపడకుండా నిలబడి ఉన్నారు. అందుకని ఇప్పటికైనా మేము చేసినంటే కరేడే కాదు, ఈరోజు కరేడ్లో కావచ్చు, ఏజెన్సీలో పంపుడు స్టోరేజ్ హైడల్ ప్రాజెక్టుల పేరుతోటి అదానికి కావచ్చు, ఇంకా ఇతర కొన్ని ప్రైవేట్ కంపెనీలు, షిరిడి సాయి ఇతర కంపెనీలకి కొన్ని వేల ఎకరాలు షెడ్యూల్ 5 కింద 170 యాక్ట్ ఉంది, పీసా యాక్ట్ ఉంది. గ్రామ సభలో ఆమోదం లేకుండా వాళ్ళు నేరుగా వచ్చి సర్వే చేసి తీసేసుకుంటున్నారు. ఇప్పుడు కరేళ్ళలో కూడా గ్రామ సభ మొత్తం ఎనానిమస్గా వ్యతిరేకించింది. కొన్ని వేల మంది హాజరైతే ఒకే ఒక్క అతను మాత్రం మేము ఇస్తాము అని చెప్పాడు. ఒకే ఒక్క అతను. ఇంకా మొత్తం ప్రజలు ఏకగ్రీవంగా ప్రజాభిప్రాయం తొంగలో తొక్కి ఏ రకంగా వీళ్ళు భూములు సేకరిస్తారు. అందుకని నిర్బంధంగా ప్రజల నుంచి భూములు సేకరించేదాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రజలు ప్రతిఘటిస్తున్నారు. అభివృద్ధి పేరుతోటి ఇప్పటికే రాష్ట్రంలో 1,40,000 ఎకరాలు ఏపీఐఏసీ కింద నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నంలో 6,000 ఎకరాలు ఖాళీగా ఉంది. అట్లాగే మన ప్రకాశం జిల్లాలో నిమ్స్ పేరుతో 2,500 ఎకరాలు ఖాళీగా ఉంది. దొనకొండలో 20,000 ఎకరాలు ఖాళీగా ఉన్నది. ఇప్పుడు ఈ ఖాళీగా ఉన్న భూములు ఇప్పుడు కాకినాడ సెజ్లో ఖాళీగా ఉంది 10,000 ఎకరాలు. బీపీసీఎల్ని అక్కడ ఉన్నదాన్ని తీసుకొచ్చి రామాయపట్నం తరలించి రామాయపట్నంలో ఉండేటువంటి దీన్ని ఇండోసోల్ని తెచ్చి కరేళ్ళలో పెడుతున్నారు. ఏమిటి అసలు ఇది? విజయవాడ గవర్నర్పేట ఎఫ్ఎం ప్లాజా 2వ అంతస్తులో ఏర్పాటు చేసిన దేవిధామ్ సిల్వర్ షోరూంను రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన హాల్మార్క్తో కూడిన సిల్వర్ ఉత్పత్తులను అందించాలనే ఉద్దేశంతో దేవిధామ్ సిల్వర్స్ను ఏర్పాటు చేయడం ఆనందదాయకమని మంత్రి అన్నారు. ప్రజల ఆదరాభిమానాలతో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. విజయవాడ గవర్నర్పేట ఎఫ్ఎం ప్లాజా 2వ అంతస్తులో దేవిధామ్ సిల్వర్ షోరూంను ఏర్పాటు చేశారు. షోరూం ప్రారంభోత్సవానికి రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఏపీఎంఎస్ ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, షోరూం నిర్వాహకులు మణికంఠ, నాగరాజ్తో కలిసి రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి షోరూంను ప్రారంభించారు. ప్రజల ఆదరాభిమానాలతో మరింత అభివృద్ధి చెందాలని లోకేష్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మణికంఠ, నాగరాజు మాట్లాడుతూ తరతరాల నైపుణ్యానికి రూపం దేవిధామ్ సిల్వర్స్ అని పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా షోరూంను ప్రారంభించుకోవటం ఆనందంగా ఉందన్నారు. గత 28 సంవత్సరాల నుంచి ఈ వ్యాపారంలో ఉన్నామని, అంతకుముందు బంగారం వ్యాపారం ఎక్కువగా చేసేవారమని, నాణ్యమైన వెండి ఉత్పత్తులు కావాలని ప్రజలు అడుగుతూ ఉండటంతో దేవిధామ్ సిల్వర్స్ను ఏర్పాటు చేశామన్నారు. 92.5, 80.5 హాల్మార్క్ సిల్వర్ ఉత్పత్తులను విక్రయిస్తామని చెప్పారు. ఆ ఉత్పత్తులు రిటర్న్ తీసుకునేటప్పుడు హాల్మార్క్ మీదే తీసుకోవటం జరుగుతుందన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా మెగా లాంచ్ ఆఫర్ను ప్రవేశపెట్టామని చెప్పారు. ప్రతి 50,000 రూపాయల సిల్వర్ కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. ఈ ఆఫర్ జూలై 31 వరకు మాత్రమే ఉంటుందన్నారు. ఈ ఆఫర్ను వినియోగించుకునేందుకు ప్రజలు తప్పకుండా దేవిధామ్ సిల్వర్స్ కు విచ్చేయాలని కోరారు. ఇవాళ నారా లోకేష్ గారు ఈ దేవిధామ్ సిల్వర్ షాప్ ఓపెనింగ్కి రావటం చాలా ఆనందంగా ఉంది. ఆయన మా దేవిధామ్ సిల్వర్ ఓపెన్ చేయడానికి చాలా చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పుడైతే అన్ని సిల్వర్ కొనటం ప్రారంభించాను, నేను ఎప్పటి నుంచో కాదు, ఇప్పుడు దాదాపు 28 ఇయర్స్ నుంచి ఈ వ్యాపారం చేస్తున్నాను. ఇంతకుముందు గోల్డ్ చేసేవన్నీ బాగా, గోల్డ్ నుంచి సిల్వర్ చాలామంది అడుగుతున్నారని చెప్పేసి, నాణ్యత ఉండలేదని చెప్పేసి చాలామంది అడుగుతుంటే, ఇప్పుడు దేవిధామ్ సిల్వర్లో 92.5 హాల్మార్క్ వేసి ఇవ్వటం అనేది జరుగుతుంది. అది మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చేటప్పుడు కూడా కంపల్సరీగా ఆ 92.5 మీదే మేము తీసుకోవడం జరుగుతుంది. కరగాల్సిన అవసరం కూడా లేదు మా దగ్గర. అలా పళ్ళెని తీసుకొచ్చి కానీ పళ్ళెం కానీ ఏ ఐటమ్ కానీ తీసుకొచ్చి మాకు ఇస్తే మేము ఏదైతే టచ్ చెప్పామో ఆ టచ్ అయితే తీసేసుకుంటాము. చాలా చాలా సంతోషంగా ఉంది వాళ్ళ నారా లోకేష్ గారు రావటం. ధన్యవాదాలు. ఈరోజు మన దేవిధామ్ సిల్వర్స్ ఎఫ్ఎం ప్లాజా గవర్నర్పేట్ విజయవాడలో చాలా ఘనంగా ప్రారంభించిన మన నారా లోకేష్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. జనరల్గా నారా లోకేష్ గారు అంటే
ఎక్కడికి మీరు ఎక్కడ చూసుంటారో షోరూమ్ ఓపెనింగ్స్ కానీ ఎక్కడన్నా సరే. బట్ ఇప్పుడు మన దేవీధామ్ సిల్వర్స్కి వచ్చారు అంటే అదేవిధంగా మన దేవీధామ్ సిల్వర్స్లో కూడా ఆ నాణ్యతను ఆ నైపుణ్యాన్ని మేము మెయింటైన్ చేస్తాము. తరతరాల నైపుణ్యానికి రూపం అంటూ దేవీధామ్ సిల్వర్స్ని మేము లాంచ్ చేశాము నారా లోకేష్ గారి చేతుల మీదుగా. ఈ ప్రారంభోత్సవానికి సహకరించిన అందరికీ మా ధన్యవాదాలు. అలాగే ఈ లాంచ్ ఆఫర్ మీదుగా మెగా లాంచ్ ఆఫర్ అనేది మేము ఒకటి లాంచ్ చేశాము. ప్రతి 50,000 రూపాయల సిల్వర్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ అయితే మేము ఫ్రీగా ఇస్తున్నాము. ఈ ఆఫర్ వ్యాలిడిటీ వచ్చేసి జూలై 14 నుంచి జూలై 31 తేదీ వరకే. కావున ఈ ఆఫర్ వినియోగించుకోవాలన్న అందరికీ మీరు తప్పకుండా మా దేవీధామ్ సిల్వర్స్కి ఇచ్చేయండి. అలాగే మేము ఓన్లీ 92.5 అలాగే 80.5 హాల్మార్క్ ఆర్టికల్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం మా షోరూంలో కూడా మేము అదే అమ్ముతాము, ఓన్లీ హాల్మార్క్ ఐటమ్స్ మాత్రమే. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు నాణ్యతను అనేది మెయింటైన్ చేయట్లేదండి, ఎవరు ఆ ట్రస్ట్ అనేది ఇవ్వట్లా. బట్ మన దేవీధామ్ సిల్వర్స్ అనేది ఆ ట్రస్ట్ ఇస్తుంది. అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సను కామినేని హాస్పిటల్స్ లో విజయవంతంగా నిర్వహించారు. ప్రఖ్యాత చెవి, ముక్కు, గొంతు శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పి సునీల్ కుమార్ సాధించిన ఈ విజయం కామినేని విజయ ప్రస్థానంలో మరో మైలురాయిగా నిలిచిపోతుందని హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఆర్ఎస్ వర్ధన్ పేర్కొన్నారు. కామినేని హాస్పిటల్స్లో అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడికి ట్రోమాటిక్ ఫేషియల్ నెర్వ్ పాలసీ సమస్య తలెత్తగా ప్రఖ్యాత శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పి సునీల్ కుమార్ జయప్రదంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని ఇంద్రప్రస్థ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కామినేని మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ఆర్ఎస్ వర్ధన్ మాట్లాడుతూ ఇటువంటి సంక్లిష్ట సమస్యలపై సాధారణంగా రోగులు కోలుకోవడానికి కనీసం 6 నెలలు పడుతుందన్నారు. కానీ డాక్టర్ సునీల్ నైపుణ్యం వల్ల కేవలం 21 రోజుల్లోనే పేషెంట్ సాధారణ స్థితికి చేరటం గొప్ప విషయమని అన్నారు. ప్రమాదంలో చెవి వెనుక భాగంలోని టెంపోరల్ ఎముక దెబ్బతిని ముఖానికి సంబంధించిన నరాన్ని నొక్కటంతో సమస్య తలెత్తిందని, అత్యంత ఖచ్చితంగా 4 గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించామని డాక్టర్ సునీల్ కుమార్ తెలిపారు. స్వల్ప లోపం వచ్చినా ఫలితం ప్రభావితం అయ్యే ప్రమాదం ఉండటంతో శ్రద్ధతో చికిత్స నిర్వహించామని వివరించారు. ఈరోజు అండి ఐఎమ్ డాక్టర్ వర్ధన్, మెడికల్ డైరెక్టర్ కామినేని హాస్పిటల్స్ విజయవాడ. ఈరోజు మా హాస్పిటల్లో జరిగిన ఒక రేర్ సర్జరీ గురించి చెప్పడానికి వీ హ్యావ్ కన్వీన్ దిస్ ప్రెస్ మీట్. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో వచ్చిన ఒక అతనికి మా ఈఎన్టీ డాక్టర్ సునీల్ గారు ఒక రేర్ సర్జరీ చేశారండి. అతనికి ఫేషియల్ నర్వ్ పాలసీ అని వచ్చింది. చెవి వెనక భాగంలో దెబ్బ తగలడం వల్ల ఆ నరం పక్షవాతం వచ్చింది. యూజువల్గా ఇలాంటి కేసెస్లో అండి మనం సర్జరీ చేశాక 6 months పడుతుంది పేషెంట్ రికవర్ అవడానికి. బట్ మన డాక్టర్ గారు 4 గంటలు శ్రమించి మా టీంతో కలిసి చేసిన సర్జరీ వల్ల ఆ పేషెంట్ వితిన్ 21 days అతను పక్షవాతం తగ్గిపోయి అతను మళ్ళీ మామూలు మనిషి అయ్యాడండి. సో వీఆర్ వెరీ హ్యాపీ టు షేర్ విత్ యూ ఆల్ అబౌట్ దిస్ రేర్ సర్జరీ దట్ వీ హ్యావ్ డన్ ఇన్ కామినేని హాస్పిటల్ విత్ ది ఎఫర్ట్ ఆఫ్ అవర్ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ సునీల్ అండ్ అవర్ అనస్థీషియా టీమ్. అండ్ we are glad to do many more surgeries in the future. ఆ పేషెంట్ కూడా ఇక్కడే ఉన్నారండి, బట్ కాన్ఫిడెన్షియాలిటీ కోసం వీఆర్ నాట్ రివీలింగ్ హిజ్ ఐడెంటిటీ. సో ఇలాంటి సర్జరీస్ మన కామినేని హాస్పిటల్స్ చాలా చేస్తున్నాయండి, భవిష్యత్తులో కూడా చాలా చేస్తున్నాము. అండ్ వీ హ్యావ్ ఎ గుడ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ దట్ విల్ డూ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ సర్జరీస్ ఇన్ విజయవాడ. అండ్ ఈ సర్జరీలో 21 రోజులకే పేషెంట్ కోలుకోవడం అనేది చాలా చాలా అరుదండి. ఈవెన్ టెక్స్ట్ బుక్స్లో అయినా థియరిటికల్గా అయినా ప్రపంచవ్యాప్తంగా కూడా మినిమం 6 నెలలు టైం పడుతుందండి కంప్లీట్ రికవరీకి. బట్ మనం చాలా స్ట్రక్చర్డ్గా చాలా ప్రిసైజ్గా సర్జరీ చేయటం వల్ల, తర్వాత కూడా పోస్ట్ ఆఫ్ ఫిజియోథెరపీ అది బాగా ఇవ్వటం వల్ల ఆ పేషెంట్ వితిన్ 21 days రికవర్ అయ్యారండి. దే ఆర్ వెరీ హ్యాపీ విత్ అవర్ ఎఫర్ట్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ మన డీటెయిల్స్కి వెళ్ళే ముందరండి, ఇది ఫేషియల్ పాలసీ యాక్సిడెంట్ అయ్యే ముందర మీకు తన్ని చెప్పాల్సింది ఏంటంటే, ఈ యాక్సిడెంట్ అయ్యి డైరెక్ట్గా నా దగ్గర రాలేదండి. సో ఫస్ట్ డాక్టర్ వర్ధన్ దగ్గరికి వెళ్ళారు, నెక్స్ట్ న్యూరాలజిస్ట్ మేడం దగ్గరికి వెళ్ళారు. వాళ్ళందరూ చూసి తర్వాత నా దగ్గరికి వచ్చారనమాట. సో ఐ షుడ్ థ్యాంక్ దెమ్ ఫర్ రెఫరింగ్ ద పేషెంట్ టు మీ. సో నా మీద కాన్ఫిడెన్స్తో నాకు ఇచ్చారు కేస్ని. ప్లస్ 28 years మేల్ అబ్బాయి తను. సో 28 years మేల్ అబ్బాయి అన్నప్పుడు మొహం వంకరపోయి, ఇంకా తనకి పెళ్లి చేసుకోవాలి, పెళ్ళి అవ్వాలి అంటే మొహం సైడ్కి వంకర వెళ్ళినప్పుడు ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ ఫేషియల్ నర్వ్ పాలసీ అనేది మనం చూసి తెలిసిపోద్దండి. కళ్ళు మూసుకోవడం రాదు. సో ఫ్యూచర్లో కళ్ళు ప్రాబ్లం వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. కళ్ళు ఓపెన్లో ఉంటాయి, డ్రైనెస్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. అలాంటిది మనం వీ డిడ్ ఎ సర్జరీ, స్కాన్ చేసి వీ స్పోక్ టు దెమ్. 6 months టైం అడిగాం రికవరీకి.
వి స్పోక్ టు దెమ్. వన్స్ అయిన తర్వాత వి డిసైడ్ టు గో హెడ్ విత్ ద సర్జరీ. 4 hours ఆఫ్టర్ అనస్థీషియా టీమ్ వాళ్ళు ఇచ్చిన తర్వాత 4 hours సర్జరీ జరిగిందండి. లిటరల్గా 4 hours జరిగితే పేషెంట్ రికవరీ, నెక్స్ట్ డేకే రికవరీ వచ్చింది. కొంచెం ఐ క్లోజర్ వచ్చింది. దాని తర్వాత 1 weekకి పోస్ట్ ఆప్కి కొంచెం నోరు కొంచెం పక్కన సెట్ అయింది కొంచెం. బట్ 21 daysకి జనరల్గా రావడం అనేది నేను ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ ఇది ఇలా సర్జరీలు చేసున్నాము. బట్ 21 daysలో ఇలాగ రావడం అనేది జనరల్గా 3 to 6 months జరిగేది 21 daysలో వచ్చిందండి. సో ఐ షుడ్ రియలీ థ్యాంక్ మై టీమ్, అనస్థీషియా టీమ్ కానీ, డాక్టర్ వర్ధన్ కానీ ఫర్ సపోర్టింగ్ మీ. కామినీ హాస్పిటల్ పర్టికులర్గా 4 hours సర్జరీ అయినా వీ నాట్ వరీ అబౌట్ ద కాస్ట్ హియర్. మెయిన్ ఇంపార్టెంట్ 28 years మేల్ అని. సో వీ నాట్ వరీ అబౌట్ ద కాస్ట్ అండి. చాలా బయటతో పోలిస్తే చాలా తగ్గించి చేసామండి ఇక్కడ. సో అది అని ఇక్కడ మెయిన్ చెప్పుకోవాల్సింది. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్స్. అది ఈ టైంలో షేర్ చేసుకోవాలనిపించింది. సో వీఆర్ జస్ట్ షేరింగ్ ఇట్ విత్ యూ. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని 57, 58 డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆల తారక రామారావు అన్నారు. స్థానికుల నుండి వస్తున్న సమస్యలను స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమ తక్షణమే పరిష్కారం చూపుతున్నారని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని రాజరాజేశ్వరిపేటలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమ మహేశ్వరరావు ఆదేశాల మేరకు 57, 58 డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆలా తారక రామారావు నేతృత్వంలో ఈ కార్యక్రమం సాగింది. ఈ సందర్భంగా బూత్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరించారు. ప్రతి గడపను సందర్శించి కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామని తారక రామారావు తెలిపారు. తనను క్లస్టర్ ఇన్ఛార్జిగా నియమించినందుకు బోండా ఉమాకు ధన్యవాదాలు తెలిపారు. 8వ బూత్కి చెందిన ఇన్ఛార్జీలు కట్ల వేణుగోపాల్, శృతి వేగంగా కార్యక్రమాన్ని పూర్తి చేయడంతో వారికి శాలువాలు కప్పి సన్మానించారు. కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ ఎరుబోతు రమణ, డివిజన్ అధ్యక్షుడు కబీర్, మహిళా అధ్యక్షురాలు శృతి, మైనార్టీ అధ్యక్షుడు బుజ్జి, బూత్ ఇన్ఛార్జీలు సొంటి ఈశ్వరి, రేణుక, శివ, ఉపేంద్ర, మల్లేశ్వరరావు పాల్గొన్నారు. మన సెంట్రల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, పోలిట్ బ్యూరో సభ్యులు మా అన్న బోండా ఉమేశ్వరరావు గారి ఆదేశాల మేరకు 57వ డివిజన్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం మన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఈ కార్యక్రమం గురించి కొత్తగా క్లస్టర్ ఇన్ఛార్జీలని, బూత్ ఇన్ఛార్జీలని, యూనిట్ ఇన్ఛార్జీలని మా ప్రీతమ నాయకులు బోండా ఉమేశ్వరరావు గారు వేయటం జరిగింది. దానిలో భాగంగానే నాకు 57, 58 క్లస్టర్ ఇన్ఛార్జిగా ఇవ్వటం జరిగింది. నా మీద ఎంతో నమ్మకంతో ఈ క్లస్టర్ ఇన్ఛార్జిగా పదవి ఇచ్చినందుకు ఆయనకి శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. అలాగే ఈ 57వ డివిజన్లో 11 బూతులు ఉన్నాయండి. ఈ 11 బూతుల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కొన్ని దగ్గర 3-4 బూతులు స్టార్ట్ అవ్వలేదు. మిగతా బూతుల్లో స్టార్ట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే మేము ఆదేశాలు ఇచ్చామో, ఏదైతే మేము సూచనలు చేశామో ఆ సూచనల మేరకు, ఆ సలహాల మేరకు ప్రతి ఒక్కళ్ళు ఉదయాన్నే మన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావు గారికి పేరు తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్క ఇంటిని గడప తట్టి మా మహిళా సోదరులు కానీ, మా సోదరులు కానీ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే విధంగా ప్రయాణం చేస్తూ ఆ భాగంగానే 8వ బూతు కట్ల వేణుగోపాల్ గౌడ్ అనే మా సోదరుడు అతి తక్కువ టైంలో ఆ బూత్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఆ బూత్ని కంప్లీట్ చేసిన సందర్భంలో ఆయనకి మా క్లస్టర్ ఇన్ఛార్జ్ తరపున, మా డివిజన్ ఇన్ఛార్జ్ ఎరుబోతు రమణారావు తరపున చిన్న సత్కారం చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఎవరైతే మిగతా బూతులు ఉన్నారో వాళ్ళను కూడా ఇదే విధంగా మేము గౌరవించుకుంటాం, వాళ్ళకి అండగా నిలుస్తాం. కష్టపడే ప్రతి ఒక్క వ్యక్తికి ఈ పార్టీలో, కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క పదవి ఇచ్చే విధంగా మేము ముందుకెళ్తాము. బోండా ఉమేశ్వరరావు గారి ఆదేశాల మేరకు ఎరుబోతు రమణారావు ఆధ్వర్యంలో 57వ డివిజన్ ప్రెసిడెంట్గా
షేక్ కబీర్ గారు నన్ను నిర్మించడం జరిగింది. ఏ సమస్యలు వచ్చినా మేము మీ ముందుకు వస్తాము, మాకు తెలియపరచండి. అలాగనే ఈ బూత్లో కట్ల వేణుగోపాలు దగ్గరుండి మొత్తం పూర్తి చేయడం జరిగింది. ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. రిటైర్డ్ ఇంజనీర్ రామారావు హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితులు వేమిరెడ్డి ఉపేందర్, కేర్ టేకర్ అనూష డబ్బు కోసం హత్య చేశారని ఏసీపీ దామోదర్ వెల్లడించారు. హత్యకు ముందు రామారావు కళ్లలో కారం చల్లి దిండును ఆదిమి చంపినట్లు దర్యాప్తులో వెల్లడైంది. విజయవాడలో జరిగిన రిటైర్డ్ ఇంజనీర్ రామారావు హత్య కేసులో 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నిందితులను మీడియా ఎదుట సెంట్రల్ ఏసీపీ దామోదర్ హాజరుపరిచి వివరాలు తెలిపారు. ప్రాథమిక విచారణలో భాగంగా మంగా అలియాస్ అనూష అనే మహిళ రామారావు నివాసంలో కేర్ టేకర్గా చేరినట్లు తెలిపారు. ఆ తర్వాత తన సహచరుడు వేమిరెడ్డి ఉపేందర్ రెడ్డితో కలిసి డబ్బు కోసం రామారావును హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్యకు ముందు రామారావు కళ్లల్లో కారం చల్లి దిండును అదిమి చంపినట్లు దర్యాప్తులో వెల్లడైంది అని అన్నారు. అనంతరం ఇంట్లో ఉన్న నగదు, హ్యాండ్ బ్యాగ్ తీసుకుని నిందితులు పరారయ్యారని వెల్లడించారు. మంగ గతంలో 2 పెళ్లిళ్లు చేసుకుందని, మొదటి భర్తతో కలిసి పిల్లలు ఉన్నారని చెప్పారు. మోజ్ యాప్ ద్వారా ఉపేందర్ రెడ్డితో పరిచయం ఏర్పడిన తర్వాత అతనిని 2వ వివాహం చేసుకుందని వివరించారు. నిందితులిద్దరిపై గతంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని చెప్పారు. మాచవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎన్టీఆర్ కాలనీలో పొద్దులూరి వెంకటరామారావు అని ఒక R&B ఇంజనీర్, రిటైర్డ్ ఇంజనీరు తన సొంత గృహంలో ఉంటున్నాడు, ఫస్ట్ ఫ్లోర్లో. ఉన్న తర్వాత అతని కూతురు హైదరాబాద్లో ఉంటూ, చందన అని ఆవిడ కూతురు హైదరాబాద్లో ఉంటూ, అదేవిధంగా కొడుకు మద్రాసులో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటున్నాడు. ఇలా భార్య కూడా వెంకటరామారావు భార్య చనిపోయింది. 90 సంవత్సరాల తల్లితో నివాసం ఉంటున్నాడు. అయితే అతనికి వంట ఉండటానికి కేర్ టేకర్ చూసుకోవడం, వాళ్ళ మదర్ని కూడా చూసుకోవడం కోసం గత నెల ప్రసాదంపాడులో ఈ యొక్క ఏజెంట్స్ ఉంటారు కదా, ఏజెంట్స్ని సంప్రదిస్తే ఆ ఏజెంట్ ఒక నెంబర్ ఇచ్చాడు అతనికి, రామారావుకి. ఆ నెంబర్ తోటి అతను గత నెల 15వ తారీఖు నాడు ఈ కేసులో ముద్దాయి అయినటువంటి పల్లెపు మంగ ఈవిడికి ఫోన్ చేసి అతను రమ్మని చెప్తే 16వ తారీఖు నాడు అతను వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ రోజు అతనికి వంట వండి పెట్టింది. తర్వాత మధ్యలో ఒక 5,000 ఏమో క్యాష్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి ఆవిడ మళ్ళీ 4వ తారీఖు ఈ యొక్క బొద్దులూరు వెంకటరామారావు ఇంట్లో జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత మరలా ఇవాళ రన్ అవుతామన్నారు. తర్వాత కూతురు కూడా వచ్చింది. కూతురు ఒక 3 రోజులు ఉంది. 3 రోజులు ఉండి సోమవారం, ఇవాళ సోమవారం, అంతకుముందు సోమవారం రోజు ఆవిడ వెళ్ళిపోయింది, హైదరాబాద్ వెళ్ళిపోయింది. 10వ తారీఖు నైటు ఈ యొక్క పల్లెపు మంగ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయన్న ఆలోచనతో, ఒక దురుద్దేశంతో, దుర్బుద్ధితోటి ఈవిడ ఒక వేమిరెడ్డి ఉపేందర్ రెడ్డి అని చెప్పేసి అతనిది నారాయణపురం కాలనీ, నారాయణపురం విలేజ్, తల్లాడ మండలం, ఖమ్మం జిల్లా. అతను ఈవిడికి మోజో యాప్లో పరిచయం అయ్యి వీళ్ళిద్దరు లవ్ చేసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా కాళహస్తి వెళ్ళి, కాళహస్తి దగ్గర పక్కన మెయిన్ టెంపుల్ కాకుండా పక్క టెంపుల్లో మ్యారేజ్ చేసుకున్నారు. అలా ఇతన్ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈ మన తాడేపల్లి దగ్గర నులకపేట అనే విలేజ్లో ఈ అన్నా క్యాంటీన్ దగ్గరలో ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఉంటూ ఈ అమ్మాయి ఇక్కడ పనిచేస్తూ ఉంది. తర్వాత ఈ సంఘటన అంతా చూసిన తర్వాత వాళ్ళ అతని దగ్గర డబ్బులు ఉంటాయనే ఉద్దేశంతో వీళ్ళు ఇద్దరు కూడా వెళ్ళిపోయి సెటిల్ అయిపోవచ్చు అన్న ఆలోచనతో అతను ఆ రోజు రాత్రి 10వ తారీఖు నైటు 10:10:30 టైంలో ఈ అమ్మాయి ఫోన్ నుంచి అతనికి ఫోన్ చేయటం, అతను ఇక్కడ రావటం, తర్వాత ఈ నైట్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ పన్నమ్మాయి మళ్ళీ ఈ పల్లె మంగానే అమ్మాయి ఆ కింద దిగి గేట్కి తాళం తీసి ఇతన్ని పైకి తీసుకెళ్ళి ముందు మెయిన్ డోర్ నుంచి కాక వెనక డోర్ నుంచి లోపలికి వచ్చేసి అతను బెడ్రూమ్లో పడుకుని ఉంటే, తల్లి ఒక బెడ్రూమ్లో పడుకుని ఉంది, ఇతను ఒక బెడ్రూమ్లో పడుకుని ఉంటే వీళ్ళు బీరువాలో ఉన్న డబ్బులు దొంగిలించాలనే ఉద్దేశంతో అతన్ని చంపి ఆ డబ్బులు దొంగిలించడం జరిగింది.
రేపు చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బారాయుడు తెలిపారు. జీవో నెంబర్ 36ను ఏడాది నుంచి కూటమి ప్రభుత్వం అమలు చేయకుండా కాలయాపన చేస్తోందన్నారు. రేపు ఉదయం విజయవాడ ఏలూరు లాకులు సెంటర్ నుండి ర్యాలీగా బయలుదేరి అలంకార్ వరకు సాగి అక్కడ మహాధర్నా చేపడతామని చెప్పారు. విజయవాడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో దాసరి భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బరాయుడు, ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి మూలి సాంబశివరావు, అధ్యక్షులు కేఆర్ ఆంజనేయులు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి బుద్దే రాజా, అధ్యక్షులు ఎస్వీఎస్ చలం, గౌరవ అధ్యక్షులు జక్కీ జేమ్స్, సహాయ కార్యదర్శి తుపాకుల ప్రతాప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్న కార్మికులకు యాప్కాస్ అని మెన్షన్ చేయడం వల్ల సంక్షేమ పథకాలను గత ప్రభుత్వంలో కోల్పోవడం జరిగిందన్నారు. కార్మికుల పిల్లలకు ఉన్నత చదువులు కష్టమైందని చెప్పారు. ఉన్నత చదువులను డబ్బులు ఖర్చు చేసి చదవలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని, తల్లికి వందనం విడుదలకు ముందు ప్రకటించారని చెప్పారు. మంత్రి లోకేష్ మాటలు ప్రకటనలకే పరిమితం అయ్యాయి తప్ప ఆచరణలో మాత్రం సాధ్యం కాలేదన్నారు. పర్మనెంట్ కార్మికులకు సంబంధించి 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. వాటిని కూడా విడుదల చేయకుండా పెండింగ్లో పెట్టారని, దీనిపై ప్రభుత్వం ఎక్కడా చొరవ చూపడం లేదన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 3 నుంచి 15 వరకు దశల వారీగా ఆందోళనలు చేశామని, రేపు చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమల్లో జాప్యం జరుగుతుంది. గత ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకి సమస్యల పరిష్కారం కోసం వేసిన కమిటీ నివేదిక అమలు జరిపే లోపు ఆ ప్రభుత్వం వెనక్కిపోవటం, తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సమస్య పరిష్కారం చేస్తాం, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా మేము సమస్యగానే పరిగణలోకి తీసుకొని దీన్ని పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సరమైన కాలంలో ఈ ప్రకటనలకే తప్ప వాటిని అమలు చేయటంలో జాప్యం జరుగుతుంది. అలాగే సమాన పనికి సమాన వేతనం అనే దాన్ని అమలు చేయటంలో ఈ ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, పార్కు కార్మికులు అందరూ కూడా ఒకే పని చేస్తూ ఉన్నారు. వీరందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అదే ప్రకారంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఉండాలని చెప్పేసి 2 సంవత్సరాల క్రితమే కమిటీ నివేదికలు ఇచ్చినాయి. ఆ ప్రకారంగా 2 సంవత్సరాల మట్టి మేము పోరాటాలు చేస్తూ ఉన్నాం. కనీస వేతనం అందరికీ కూడా ఇంజనీరింగ్ కార్మికులకి, పారిశుద్ధ్య కార్మికులకి, పార్కు కార్మికులకి అందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం ప్రకారం 26,000 రూపాయలు జీతం చెల్లించాలని గత 3వ తేదీ నుంచి, ఈ నెల 3వ తేదీ నుంచి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పోరుమామిళ్ల సుబ్బరాయుడు, ఏఐటీయూసీ అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులకు ట్రేడ్ల వారీగా వేతనాల చెల్లింపుకు గత సమ్మెలో ఆనాటి ప్రభుత్వం అంగీకరించినటువంటి మేరకు 9 మంది ఐఏఎస్లతో ఒక కమిటీ వేసి వారికి సంబంధించి ట్రైనింగ్ ఇప్పించడం, అర్హత ఉండి కూడా లేనటువంటి వాళ్ళకు సర్టిఫికెట్లు, అర్హత లేకపోయినా కానీ ఇన్నేళ్ల సర్వీస్ను క్రైటీరియాగా తీసుకొని వాళ్ళకు ఒక వేతనాల పెంపుకు సంబంధించి వర్క్ చేద్దామని చెప్పేసి ఆనాడు ప్రకటించింది. ఆ మేరకు ఒకవైపు జరుగుతుండగానే మరోవైపు ఎన్నికల వాతావరణం రావడం, అది ఎన్నికిపోవడం అనేటువంటిది జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చినటువంటి కొత్తలో కూడా కూటమి ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించాం. ఇంజనీరింగ్ వర్కర్లకు సంబంధించి, ఆఫీస్ స్టాఫ్కి సంబంధించి, పార్కు కూలీలకు సంబంధించి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కర్లకు సంబంధించి తదితర విభాగాల కార్మికులకు అందరికి కూడా ధరలకు అనుగుణంగా జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాల పెంపుకు సిద్ధం చేయండి అని చెప్పేసి అడిగాం. తన కుమార్తె హేమదీపికను ప్రకాష్ అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ప్రకాష్ తన తండ్రి సోదరుడితో కలిసి కుమార్తెకు విషం కలిపిన పాయసం తినిపించి చంపేశారని సత్యసాయి జిల్లా కదిరికి చెందిన రాము తెలిపారు. తనకు జరిగిన అన్యాయం ఏ తండ్రికి జరగకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన కుమార్తె హేమ
గత నెల 5న చనిపోయిందని చెప్పాడు. తన కుమార్తె మృతికి కారణమైన ప్రకాష్ అతని తండ్రి కేశప్ప సోదరుడు రాజుపై కేసు నమోదు చేయకుండా కదిరి సీఐ ఒకరిపైనే కేసు కట్టారని చెప్పారు. ఎస్పీ స్పందించినా ఆమె మాట వినకుండా సీఐ కేసును తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆరోపించారు. తన బిడ్డకు న్యాయం చేయాలని, తన కుమార్తె మృతికి కారణమైన ముగ్గురికి శిక్ష పడేలా చూడాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్కు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. సార్ నమస్కారం సార్, నా పేరు రాము సార్, కదిరి నుంచి మాట్లాడుతాం సార్, సత్యసాయి జిల్లా సార్. వచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారం సార్. నాకు జరిగిన అన్యాయం ఏ తండ్రికి జరగకూడదు సార్. నా బిడ్డ హేమదీపిక సార్ గత నెల 5వ తేదీ చనిపోయింది సార్. 5వ తేదీ జూన్ 5వ తేదీ సార్. దాంట్లో వచ్చి ఒక ప్రకాష్ అనే అబ్బాయి సార్, కొండకమార్ల మండలం సార్, కేశప్ప కుమారుడు, ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసినాడు సార్. 6 నెలలు అమ్మాయితో ట్రావెల్ చేసి తర్వాత పాయసం పెట్టి చంపేసినారు సార్ గత నెల 5వ తేదీ. వాళ్ళ తమ్ముడు రాజు, వాళ్ళ నాన్న సార్ కేశప్ప అనే ముగ్గురు కలిసి చంపేసినారు సార్. కానీ సిఐ గారు వాళ్ళ మీద కేసు కట్టకుండా, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఒకరి మీద కేసు కట్టినారు సార్. ఇందు మూలంగా ఎస్పీ మేడం గారు కొంచెం స్పందించినారు సార్. కానీ ఆయన మాట వినకుండా ఆయన కేసు తప్పుదోవ పట్టించినారు సార్. మాకు సరైన దృష్టికి సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారికి, లోకేష్ సార్ గారికి మా బిడ్డకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. ఇటువంటి పరిస్థితులు సార్, న్యాయం అనేది ఎవరు కూడా ఒకటే సార్. నా బాధ అనేది ఎవరు కూడా జరగకూడదు సార్. ఈ విషయంలో ఏ తండ్రికి కూడా ఇలాంటి బాధ రాకూడదు సార్. నా బిడ్డ ఆత్మశాంతి జరగాలని సార్. నేను కూలీలు పని చేసుకుంటున్నాను సార్. ఏ విషయంలో సార్ పని చేసుకోవాలి, బతకాలి సార్. అలాంటి నా బిడ్డ చనిపోయింది సార్. నాకు 2 ఆడపిల్లలు సార్, ఒక అబ్బాయి సార్. బతకడానికి కూడా చాలా భారంగా ఉంది సార్. ఆర్థిక సాయం కూడా మాకు ఏం లేదు సార్. పని చేసుకుంటే బతకాలి, లేకుండా లేదు సార్. అందరి దగ్గర తిరిగినారు సార్, మాకు ఎవరు న్యాయం చేయలేదు సార్. మేమందరూ దయచేసి ఏ విషయంలో కూడా సార్ మాకు న్యాయం చేసి కొద్దిగా ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటాం సార్. మా అమ్మాయికి ఆత్మశాంతి కోరుకోవాలని దయచేసి సార్. మా అమ్మాయిని చౌకారమైన ప్రకాష్, రాజు, కేశప్ప అనే ముగ్గురికి శిక్ష పడాలి చూడండి సార్. ఏ విషయం సార్ ఇలాంటి బాధ ఎవరికి రాకూడదు సార్. దయచేసి సార్ చూడు సార్. ఇతను అబ్బాయి సార్, ప్రకాష్ అనే అబ్బాయి సార్. ఇతను సార్ చూడు సార్, మ్యారేజ్ చేసి తర్వాత చనిపోయిన తర్వాత కూడా వచ్చినారు సార్. ఈ అబ్బాయి సార్, రాజు అనే అబ్బాయి సార్. ఈ అబ్బాయి మా అమ్మాయి చనిపోయిందే లేదని తెలుసుకోవడానికి వచ్చినారు సార్. ఈ అబ్బాయి సార్ బెంగళూరు నుంచి సార్. ప్లీజ్ సార్, ఇలాంటి వాళ్ళు సొసైటీలో ఉండకూడదు సార్. డిప్యూటీ సీఎం గారు చాలా హెల్ప్ చేస్తారు సార్. మీ అభిమాని సార్. నేను జనసేన కార్యకర్తను సార్. మీ ఐడెంటిటీ కార్డు అన్నీ ఉన్నాయి సార్ నాకు. ఏ విషయంలో కూడా సార్ మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ సార్ నాకు ఆదుకోవాలని, హెల్ప్ చేయాలని కోరుకుంటారు సార్. న్యాయం చేయాలని సార్. ఏ విషయంలో చూడు సార్ మంచిగా హెల్ప్ చేయండి సార్. ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి సార్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారు సార్ దాదాపు 10 ఏళ్ళ నుంచి మీ కార్యకర్త పనిచేస్తున్నాం సార్. నేను ఎవరు కూడా రెస్పాండ్ కావాలి, పట్టించుకోలేదు సార్ మమ్మల్ని. మీరైనా మా బిడ్డకు న్యాయం చేయండి సార్. ప్లీజ్ సార్. గవర్నమెంట్ మా నుంచి ఏ సహాయం ఇంతవరకు చేయలేదు సార్. ప్లీజ్ సార్ హెల్ప్ మీ సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు ఏపీ ప్రజలకు గర్వకారణమన్న సీఎం చంద్రబాబు. అశోక్ గజపతిరాజు గవర్నర్గా విజయవంతం అవ్వాలంటూ ట్వీట్. గంజాయి కేసులో పట్టుబడితే సంక్షేమ పథకాలు కట్ చేస్తామన్న హోంమంత్రి అనిత. అరకు, పాడేరు ప్రాంతాలు అంటే కాఫీ గుర్తొచ్చే విధంగా చేస్తున్నామని స్పష్టం. P4 పథకంలో భాగంగా చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు పంపిణీ చేసిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. విద్య, వృత్తి, వ్యాపార రంగాల్లో వెనుకబడిన వర్గాలను ఆదుకోవటమే P4 ఉద్దేశమని స్పష్టం. రిటైర్ ఇంజనీర్ రామారావు హత్య కేసును ఛేదించిన పోలీసులు. నిందితులు వేమిరెడ్డి ఉపేందర్, కేర్ టేకర్ అనూష డబ్బు కోసం హత్య చేసినట్లు విచారణలో వెల్లడైందని స్పష్టం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.